ఆహా! వేడి వేడి టీలో బిస్కట్ ముంచి తినే ఆ ఆనందమే వేరు కదా! ఉదయం లేవగానే, సాయంత్రం అలసినప్పుడు, లేదా ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు మన చేయి ఆటోమేటిక్గా బిస్కట్ ప్యాకెట్ వైపు వెళ్ళిపోతుంది. గుమగుమలాడే ఆ రుచికి, కరకరలాడే ఆ స్ఫూర్తికి మనం ఇట్టే పడిపోతాం. కానీ మీరు ఎప్పుడైనా ఆ బిస్కట్ ప్యాకెట్ వెనుక ఉన్న చిన్న అక్షరాలతో కూడిన సమాచారాన్ని నిశితంగా పరిశీలించారా? అందులో ఒక పదం ఖచ్చితంగా కనిపిస్తుంది. పామ్ ఆయిల్ లేదా వెజిటబుల్ ఆయిల్ అని. బిస్కట్తో పాటు మనం కొనే ప్రతి ఐటెంలోనూ బ్రెడ్ నుండి చాక్లెట్ల వరకు, షాంపూ నుండి డిటర్జెంట్ల వరకు, దాదాపు ప్రతి ఉత్పత్తిలోనూ ఈ పామ్ ఆయిల్ అనే ఒక రహస్య హీరో దాగి ఉంటుంది. దాని గురించి బయటికి తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవి మన ఆరోగ్యం మీద, మన భూమి మీద, మన భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సరే, అసలు ఈ పామ్ ఆయిల్ అంటే ఏమిటి? ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే వంట నూనెలలో పామ్ ఆయిల్ ఒకటని మీకు తెలుసా? దీనిని ఆయిల్ పామ్ చెట్ల పండ్ల నుండి తీస్తారు. ఈ ఆయిల్ పామ్ చెట్లు ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతాయి. ఒక చెట్టు నుండి పండు సేకరించి, దాన్ని ప్రాసెస్ చేసి, మన చేతికి వచ్చే నూనెగా మారుతుంది. అయితే, ఈ పామ్ ఆయిల్ ఇంత ప్రసిద్ధి చెందడానికి, దాదాపు ప్రతి ఉత్పత్తులలో భాగం కావడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటగా, దీని ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువ. ఇతర నూనె పంటలతో పోలిస్తే, ఒకే భూభాగంలో పామ్ ఆయిల్ దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే, తక్కువ స్థలంలో ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఇది కంపెనీలకు లాభదాయకం. రెండవది, దీని ప్రత్యేకమైన లక్షణాలు. పామ్ ఆయిల్ గది ఉష్ణోగ్రత వద్ద గట్టిగా ఉంటుంది. ఇది బిస్కట్ల వంటి ఆహార పదార్థాలకు మంచి నిర్మాణాన్ని, మృదుత్వాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, ఇది వేడికి నిలబడుతుంది. అంటే వేడి చేసినప్పుడు దాని లక్షణాలను కోల్పోదు. ఇది ఆహార పదార్థాల షెల్ఫ్ లైఫ్ను పెంచుతుంది. అంటే అవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. మనం కొనే ప్యాకేజ్ ఫుడ్స్ అన్నింటిలోనూ ఈ లక్షణం ఎంతో అవసరం. అందుకే బిస్కట్ల నుండి స్వీట్ల వరకు, ఇన్స్టంట్ నూడిల్స్ నుండి వేపుళ్ల వరకు, మనకు తెలియకుండానే మనం ప్రతిరోజూ ఈ పామ్ ఆయిల్ను వినియోగిస్తున్నాం. అయితే, ఈ పామ్ ఆయిల్ వెనుక ఉన్న ఆరోగ్య సంబంధిత నిజాలను తెలుసుకుందాం. పామ్ ఆయిల్లో సంతృప్త కొవ్వులు, సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొబ్బరి నూనెలో ఉండే సంతృప్త కొవ్వులకు చాలా దగ్గరగా ఉంటాయి. సాధారణంగా, సంతృప్త కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని ఒక వాదన ఉంది. అందుకే డాక్టర్లు, పోషకాహార నిపుణులు తరచుగా సంతృప్త కొవ్వులను మితంగా తీసుకోవాలని సూచిస్తారు. కానీ, పామ్ ఆయిల్ విషయంలో చర్చ కాస్త సంక్లిష్టంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు పామ్ ఆయిల్లో ఉండే సంతృప్త కొవ్వులు, జంతువుల కొవ్వులలో ఉండే సంతృప్త కొవ్వులంత ప్రమాదకరమైనవి కాదని సూచిస్తాయి. దీనికి కారణం పామ్ ఆయిల్లో ఉండే కొన్ని ఇతర పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు. ఇందులో విటమిన్ ఇ, ముఖ్యంగా టోకోట్రెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని, గుండె ఆరోగ్యానికి మంచిదని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. కానీ, ఈ అధ్యయనాలు ఎక్కువగా శుద్ధి చేయని ఎర్ర పామ్ ఆయిల్పై, రెడ్ పామ్ ఆయిల్, జరిగాయి. ఇది ప్రాసెస్ చేయనిది, ఇంకా పోషకాలను కలిగి ఉంటుంది. మనం బిస్కట్లలో, ప్రాసెస్ చేసిన ఆహారాలలో చూసే పామ్ ఆయిల్ మాత్రం సాధారణంగా శుద్ధి చేయబడిన, బ్లీచింగ్ చేయబడిన, వాసన లేని ఆర్బీడీ పామ్ ఆయిల్ రూపంలో ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ సమయంలో అందులో ఉండే చాలా వరకు పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు కోల్పోతాయి. కాబట్టి మనం వినియోగిస్తున్న పామ్ ఆయిల్కు, ఆరోగ్య ప్రయోజనాలున్న పామ్ ఆయిల్కు మధ్య తేడా ఉంటుంది. అతిగా శుద్ధి చేయబడిన పామ్ ఆయిల్ను అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చాలామంది పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్
కంటే ఇది మెరుగు అయినప్పటికీ సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలతో పోల్చినప్పుడు దీనిని పరిమితంగా తీసుకోవడమే మంచిదని వారి అభిప్రాయం. ఇక్కడి వరకు కేవలం మన ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ వెనుక ఉన్న మరొక పెద్ద, ప్రపంచవ్యాప్త నిజం గురించి తెలుసుకుందాం. ఈ నిజం విన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేమిటంటే, ఈ పామ్ ఆయిల్ ఉత్పత్తి వల్ల మన భూమి, అడవులు, వన్యప్రాణులు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. అవును, మీరు విన్నది నిజం. పామ్ ఆయిల్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ డిమాండ్ను తీర్చడానికి ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో విస్తారమైన వర్షారణ్యాలను నిర్మూలించారు. లక్షలాది ఎకరాల అడవులను పామ్ ఆయిల్ తోటల కోసం నరికేశారు. ఈ వర్షారణ్యాలు భూమికి ఊపిరితిత్తులు వంటివి. అవి భూమిపై ఉన్న జీవవైవిధ్యానికి నిలయాలు. ఈ అడవులను నాశనం చేయడం వల్ల వందలాది జాతుల వన్యప్రాణులు వాటి ఆవాసాలను కోల్పోయాయి. ఆరెంగుటాన్లు, సుమత్రాన్ పులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు వంటి అరుదైన, అంతరించిపోతున్న జాతులు ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఆరెంగుటాన్ల కథైతే గుండెల్ని పిండేస్తుంది. అడవులను నరికివేయడం వల్ల అవి ఆహారం, ఆశ్రయం లేక అలమటించిపోతున్నాయి. బిడ్డ ఆరెంగుటాన్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్నాయి. ఈ విషాదం కేవలం జంతువులకే పరిమితం కాదు. అడవులపై ఆధారపడి జీవించే గిరిజన తెగలు, స్థానిక ప్రజలు కూడా తమ ఇళ్లను, సంప్రదాయ జీవనాన్ని కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. వారి భూములను లాగేసుకుని వారి హక్కులను కాలరాస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు, అడవులను నరికివేసి తగలబెట్టడం వల్ల పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్కు, వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలలో ఒకటి. గత కొన్ని సంవత్సరాలలో ఇండోనేషియాలో సంభవించిన భయంకరమైన అటవీ అగ్నిప్రమాదాలకు పామ్ ఆయిల్ తోటల విస్తరణ కూడా ఒక కారణం. ఈ అగ్నిప్రమాదాల వల్ల విడుదలైన పొగ పర్యావరణ కాలుష్యానికి దారితీసింది. ప్రజల ఆరోగ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగించింది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? మనం బిస్కట్లు, ఇతర ఆహార పదార్థాలు తినడం మానేయాలా? అంత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలి. సుస్థిర పామ్ ఆయిల్, సస్టైనబుల్ పామ్ ఆయిల్ అనే భావన ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది పర్యావరణాన్ని నాశనం చేయకుండా, స్థానిక ప్రజల హక్కులను గౌరవిస్తూ పామ్ ఆయిల్ను ఉత్పత్తి చేయడాన్ని సూచిస్తుంది. దీనిని ధృవీకరించడానికి రౌండ్ టేబుల్ ఆన్ సస్టైనబుల్ పామ్ ఆయిల్ (RSPO) వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు కొన్ని ప్రమాణాలను ఏర్పాటు చేసి, వాటిని పాటించే పామ్ ఆయిల్ ఉత్పత్తిదారులకు సర్టిఫికెట్లను ఇస్తాయి. అయితే ఈ సుస్థిర పామ్ ఆయిల్ భావన పట్ల కూడా కొందరిలో సందేహాలున్నాయి. కొన్నిసార్లు సుస్థిరత అనే పేరుతో ఉత్పత్తి చేసే పామ్ ఆయిల్ కంపెనీలు కూడా తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడం లేదని, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి కేవలం సుస్థిరం అనే లేబుల్ చూసి నమ్మేయకుండా దాని వెనుక ఉన్న నిజాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మరి మనం ఏం చేయాలి? ఒక సాధారణ వినియోగదారుడిగా మనం చేయగలిగినవి చాలానే ఉన్నాయి. మొదటిది, లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోండి. పామ్ ఆయిల్ అని స్పష్టంగా ఉన్న ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. కొన్నిసార్లు వెజిటబుల్ ఆయిల్ లేదా ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ బ్లెండ్ అని కూడా ఉంటుంది. వీటిలో పామ్ ఆయిల్ ఉండే అవకాశం ఉంది. రెండవది, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించండి. మన ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల పామ్ ఆయిల్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. మూడవది, నిజంగా సుస్థిరమైన ఉత్పత్తులను ఎంచుకోండి. RSPO సర్టిఫైడ్ లేదా ఇతర నమ్మకమైన సుస్థిరతా ధృవీకరణ ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. అయితే వాటి నమ్మకత్వాన్ని కూడా 1-2 సార్లు పరిశీలించండి. నాల్గవది, అవగాహన పెంచుకోండి.
ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మనం ఎంత ఎక్కువ మందికి ఈ విషయాలు తెలియజేస్తే, అంత ఎక్కువ మంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. చివరగా, పామ్ ఆయిల్ కేవలం ఒక నూనె మాత్రమే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, ఆర్థికం, సామాజిక విషయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక సంక్లిష్టమైన అంశం. మనం ప్రతిరోజూ తినే బిస్కట్లో దాగి ఉన్న ఈ నిజం, మన వినియోగదారుల బాధ్యతను గుర్తుచేస్తుంది. మన కొనుగోలు నిర్ణయాలు మన ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, ఈ భూమి భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, ఇకపై బిస్కెట్ ప్యాకెట్ చేతిలోకి తీసుకున్నప్పుడు, అందులో దాగి ఉన్న ఈ పెద్ద నిజం గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.